కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామానికి చెందిన మాదిగ రిజర్వేషన్ నాయకుడు రమేష్ బొందిమడుగు గ్రామంలో సాయంత్రం వేళ వాకింగ్ చేస్తుండగా షేక్ షుభాన్ వలి మరియు మౌలాలి కుటుంబ సభ్యులు ట్రాక్టర్తో గుద్దించి బండరాలతో కొడుతూ ఉండగా అదే గ్రామానికి చెందిన వడ్డ రంగస్వామి ఆచారి రంగస్వామి వారి కేకలు వినిపించడంతో హత్య చేస్తున్న ముస్లిం సోదరులు అక్కడి నుంచి పారిపోయారు. గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రమేష్ ని జొన్నగిరి ఎస్ఐ మల్లికార్జున కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారన్నారు. అక్కడ చికిత్స జరుగుతున్న సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. బందిమడుగుల రమేష్ జొన్నగిరి ఎస్ఐ మల్లికార్జున హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్యను ఈ కేసు విచారణకు నియమించారు. ముస్లిం కుటుంబాలకు వరుసగా 3 పంచాయతీలు జరగగా ఇందులో రమేష్ న్యాయబద్ధంగా 3 పంచాయతీలు చేశారు. ఈయన చేసే పంచాయతీ జీర్ణించుకోలేకే ముస్లిం కుటుంబాలు రమేష్ ను దారుణంగా హత్య చేసినట్లు డీఎస్పీ వెంకటరామయ్య వెల్లడించారు. ఎవరికైనా అనుమానం ఉంటే చూడండి. జనవరి 1వ తారీఖు బొందిమడుగుల రమేష్ శాలువా తర్వాత గార్లాండ్ వేసి సన్మానిస్తూ మొన్ననే రీసెంట్గా ఐ డ్రీమ్లో ఒక ఐటెం వస్తే నా దానిపైన ఇంటర్వ్యూ వస్తే ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అంటే బుధవారం ఈ సంఘటన జరగకముందు జస్ట్ 4-5 రోజుల ముందు మీరు కావాలంటే చూసుకోవచ్చు. మా సార్ మహానుభావుడు, మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కుటుంబ సమేతంగా పిల్లా పాపలతో ప్రశాంతంగా జీవించాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ హృదయపూర్వక అభినందనలతో కృతజ్ఞత తెలుపుతున్నా అని చెప్పేసి అని ఇక మీకు చూడండి ఒకసారి. ఇది ఐ డ్రీమ్, దానిపైన అతను పెట్టింది చూడండి ఒకసారి. ఎవరైనా మొత్తం అందరికీ చూపిస్తున్నాం. సో ఇంత సన్నిహితంగా ఉన్న ఒక నాయకుడు కొంతమందికి వారికి అవరోధంగా ఉన్నాడనో లేకపోతే ఇంకోటో లేదా వాస్తవాలు ఇంకా కూడా మీతో పంచుకోవాలి. నేను వాస్తవంగా ఈ ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో కొంత అపోహ ఉంది. ఆ అపోహ ఏమంటే కేసులు నిర్వీర్యం చేస్తున్నారని. అది వాస్తవం కాదు. అత్యున్నతమైన గౌరవంతో మంచి ఉద్దేశంతో ఎవరైతే దళితులకు అత్యాచారాలు వాళ్ళపైన చేస్తారో వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా ఉండాలన్న సదుద్దేశంతో 1989లో హరిజన గిరిజనులపైన జరిగే అత్యాచారాల చట్టం అనేది తీసుకొని రావడం జరిగింది. ఆ చట్టాన్ని ఎవరు నిర్వీర్యం చేయడం లేదు. కొంతమంది నాయకులు వారి స్వలాభం కోసము అనవసరంగా ఫాల్స్ కేసులు పెట్టిస్తూ ఉండి ఇప్పటికీ ఎంతో సదుద్దేశంతో పెట్టిన చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఉద్దేశంతో ఏవైతే కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయో, ఏవైతే అన్నెసరిగా పెట్టుంటారో అట్లాంటివి పోలీస్ అధికారులు చాలామంది భయపడితే కూడా లేదు నువ్వైతే చేయగలవు ఈ కేసు, ఇది కాంప్లికేటెడ్ అని చెప్పేసి అని మా అధికారులంతా కూడా నా మీద ఉన్న గౌరవంతో వాస్తవమైతే ఛార్జ్షీట్ వేస్తారు, లేదంటే ఆ కేసు ఏదైతే తప్పుడు కేసు ఉంటే తప్పుడు కేసుగా వీటి సాక్ష్యాధారాలతో నేను చేసిన ప్రతి కేసుని ఎవరైనా సరే ఏ టైంలోనైనా సరే రివ్యూ చేసుకోవచ్చు. వాటన్నింటినీ కూడా మొత్తం అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి విత్ వీడియోగ్రాఫ్తో సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాతనే చేస్తున్నాము. అలాంటి సందర్భాల్లో కొంతమంది ఈ తప్పుడు కేసులు పెట్టి ఎవరైతే పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారో అలాంటి వారికి కొంత కంటగింపుగా నేను కనిపించి ఉండొచ్చు. మిగతా సమాజంలో నేనేదో పైనుంచి ఊడిపడిన అగ్రవర్ణానికి సంబంధించిన వాడిని కాదు. వాస్తవంగా